అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఒక సమస్య గురించి ప్రస్తావించినప్పుడు, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడినప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా తగిన సూచనలు కూడా ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఈ ప్రజాక్షేత్రంలో మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అదే స్ఫూర్తితోటి ముందుకు నడిపిస్తూ ఉంటారు. అసలు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం, ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా కొన్ని సందర్భాల్లో చాలా స్పష్టమైన ఆధారాలు మా దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక స్టాండ్ తీసుకుంటాం. అది ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి, పొరపాట్లు సర్దిద్దుకోమనడానికి, తద్వారా రాష్ట్ర ప్రజలకి కష్టపడి ఇక్కడ ఉన్న వనరులన్నీ వాళ్ళు కొలగొట్టుకుని లక్షల కోట్ల వాళ్ళు సంపాదించుకుంటుంటే సామాన్య ప్రజలు ఎవరైతే కష్టపడి ప్రతిరోజు పని చేసుకుంటూ బిడ్డలు చదివించుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తు కోసం మేము దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం. పేద పిల్లలు అని చెప్పుకునే ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. వీటి గురించి మన అంకుల్ జగన్ అన్న చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారని పదే పదే వీళ్ళు ప్రకటనలు చేసుకుంటూ అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. 3 రోజుల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈటీఎస్ అనే సంస్థ ద్వారా టోఫెల్ పరీక్షల కోసం వీళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని ఆ రోజున నేను వివరిస్తూ కొన్ని పాయింట్స్ రైజ్ చేయడం జరిగింది. నిన్న మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు నిన్న 4ంటికి ప్రెస్ మీట్ పెట్టి గతంలో నేను రైజ్ చేసిన కొన్ని అంశాలపైన ఆయన ప్రస్తావిస్తూ దానికి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ఇందాక నేను అన్నట్టు జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఇదే పేద విద్యార్థుల గురించి మాట్లాడుతోంది. ఇదే ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకున్న సందర్భాల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు, అధికారంలో ఉన్న పెద్దలు అప్రమత్తం అవ్వాలనే ఉద్దేశంతో మేము చెప్తానే వచ్చాం. దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సింది పోయి మంత్రి గారు పూర్తిగా ఎక్సర్సైజ్ చేయలేదు, మీకు అవగాహన లేదు, అవగాహన తెచ్చుకొని ప్రూఫ్తో సహా మాట్లాడమన్నారు. ఈరోజు నేను మంత్రి గారి కోరిక మేరకు ప్రూఫ్స్తో సహా నేను మాట్లాడతాను. అసలు మంత్రి గారికి ఈ అగ్రిమెంట్ 54 పేజీలు ఉందని తెలుసో లేదో నాకు తెలియదు, అది కనుక్కోవాలి. 54 పేజీల అగ్రిమెంట్లో వీళ్ళు చేసుకున్న అనేక ఒప్పందాలు, క్లాజెస్ చాలా ఆసక్తికరంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక విధానం ఉంటుంది ప్రభుత్వంలో. ముందు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తర్వాత ప్రభుత్వంలో ఏ ఏజెన్సీ అయినా సరే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ తీసుకుంటారు ఆ సంస్థల దగ్గర నుంచి. ఆ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ లేదు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు, అసలు ప్రైస్ డిస్కవరీయే లేదు. ఇది కేవలం ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో వారి కనుసన్నుల్లో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ అగ్రిమెంట్ హడావుడిగా చేసుకుని బహుశా మంత్రి గారికి నిన్నే చూపించుంటారు. ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఏదో హడావుడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన లేవనెత్తిన కొన్ని అంశాల గురించి నేను ప్రస్తావిస్తాను చాలా స్పష్టంగా. దాని క్లాజ్ నెంబర్తో సహా, పేజ్ నెంబర్తో సహా బొత్సగా దృష్టికి తీసుకొస్తాను. మొట్టమొదటిది ఆయన అన్నది ఏంటంటే, అసలు అంతమంది కాదు, మేము 21 లక్షల విద్యార్థులకి మేము ఈ టెస్ట్ చేయబోతున్నాం, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. దానికి ఇంకా జూనియర్ రెడీనెస్ టెస్ట్ అనేది, అంటే నెక్స్ట్ లెవెల్లో కేవలం 80,000 మందికే ఇస్తున్నాం ఆ టెస్ట్ అని. కాబట్టి దానికి అంత ఖర్చు అవ్వదు అంటున్నారు ఆయన. అసలు అగ్రిమెంట్లో మీరు చూసారా మంత్రి గారు, నేను ప్రశ్నిస్తున్నాను. అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా 2023-24 సంవత్సరానికి గ్యారంటీడ్ మినిమం పర్చేజ్ అనే ఒక క్లాజ్ పెట్టారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కింద నేను చదవబోయే సంఖ్య గ్యారంటీడ్ మినిమం పర్చేజ్ అని ఉండాలని ఆ అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. చాప్టర్ నంబర్ 3
ఆర్టికల్ నంబర్ 1లో బొత్స గారు చదవాలి. 2023-24లో 21,87,876 విద్యార్థులు, 2024-25 సంవత్సరంలో 25,40,440 విద్యార్థులు, 2025-26 సంవత్సరానికి 29,28,000 విద్యార్థులు, ఆఖరి సంవత్సరం 2026-27కి 29,32,000 విద్యార్థులు. అంటే టోటల్ సంఖ్య 1,06,312 మంది ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థుల కోసం వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. మరి బొత్స గారు అంటారు 80,000 మందికే మేము జూనియర్ రెడీనెస్ టెస్ట్ ఇస్తామంటారు. మరి మీరు 80,000 మందికి జూనియర్ రెడీనెస్ టెస్ట్ ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 21 లక్షల మంది గురించి. అసలు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా చదువుతుంది 30 లక్షల మంది విద్యార్థులు. 30 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే అసలు మీరు ఈ సంఖ్యకి ఎట్లా వచ్చారు? ఏ విధంగా ఏ కోణం నుంచి చూసినా కూడా మీరు 80,000 మందిని ఎట్లా గుర్తించారు మీరు ఈ టెస్ట్ తీసుకోవడానికి? ఆ ఫిగర్ ఆధారం చేసుకుని బొత్స గారు అంటారు 145 కోట్ల రూపాయలే ఖర్చు అవుతుంది అంటున్నారు దీనికి. దానికి మీరు కమిట్మెంట్ ఇస్తారా బొత్స గారు? మంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి గారి తరఫున ప్రభుత్వం నుంచి ఈ మొత్తం వ్యవహారానికి, ఈ 4 సంవత్సరాల వ్యవహారానికి కేవలం 146 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మీరు కమిట్మెంట్ ఇవ్వగలుగుతారా ఈ రోజున? ఆ రోజున నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈటీఎస్ సంస్థ చేసుకున్న ఒప్పందంలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. మీ విద్యాశాఖ చేసిన అంచనాల మేరకు యావరేజ్ ప్రతి విద్యార్థికి యావరేజ్ 1,000 రూపాయలు రుసుములు చెల్లించాల్సి వస్తుంది. ఈ సంస్థ ద్వారా మనం చేసుకున్న ఈ ఒప్పందానికి 540 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు ఫీజులు కట్టాల్సి వస్తుంది ఈ విద్యార్థులకి ప్రభుత్వం నుంచి. అంటే సుమారుగా యావరేజ్ 1,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి వెచ్చిస్తున్నారు. అసలు ఈ టోఫెల్ టెస్ట్ ఎందుకు అనేది మా ప్రశ్న. 3వ తరగతి విద్యార్థికి ఈ టోఫెల్ ఇంగ్లీష్ గురించి మీరు ఎందుకు ఈ టెస్ట్ మీరు తీసుకొచ్చారు? 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు విద్యార్థుల్ని మీరు టోఫెల్ టెస్ట్ మేము ప్రతి సంవత్సరం ఇవ్వబోతున్నామని మీరు చెప్పుకున్నారే, వాళ్ళ ఇంగ్లీష్ లెవెల్స్ చెక్ చేయడానికి కోసం వాళ్ళపైన మానసిక ఒత్తిడి తీసుకొచ్చి కొత్తగా ఈ టెస్టులు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారే, దేనికోసం? మీ అగ్రిమెంట్లోనే, మీరు చేసుకున్న అగ్రిమెంట్లోనే ఈటీఎస్ సంస్థనే చాలా స్పష్టంగా చెప్పింది, టోఫెల్ స్కోర్ కేవలం 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 2 సంవత్సరాల వ్యాలిడిటీ వరకే ఆ సమాచారాన్ని మా దగ్గర మేము భద్రపరుస్తాం, దాని తర్వాత మేము భద్రపరచామని చెప్పి చాలా స్పష్టంగా ఆ సంస్థనే అగ్రిమెంట్ చేసుకుంది మీతోటి అంటే మన ప్రభుత్వంతో. మరి ఎట్లా దీన్ని సమర్థించగలుగుతారు మంత్రి గారు? అదే మంత్రి గారు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ అని చెప్పారు నిన్న. అసలు టెస్టే లేదు, అంతా ఆన్లైనే, దీంట్లో ఏమున్నాయి ఖర్చులు అన్నారు. మరి ఒకసారి మీరు అగ్రిమెంట్లో అగ్రిమెంట్లో చాప్టర్ నెంబర్ 1 ఆర్టికల్ 1 పారా 15.1 మీరు చూస్తే చాలా స్పష్టంగా అందులో ఈ సంస్థ చాలా క్లియర్ కట్గా చెప్పారు, మేము మీకు అందించే ప్రింటింగ్ మెటీరియల్ ఎటువంటి పేపర్ పైన ఉండాలో అది మేమే చెప్తాం మీకు, ఏ ప్రింటర్తో ఒప్పందం చేసుకోవాలో అది కూడా మేమే చెప్తాం మీకు, మేమే అప్రూవల్ ఇస్తాం. ఆ అగ్రిమెంట్లో ఇంత స్పష్టంగా ఆ సంస్థ క్లాజ్ బై క్లాజ్ మీతో ప్రభుత్వంతో చేసుకున్నప్పుడు ఎట్లా బొత్స గారు దీన్ని ఆన్లైన్ ఇది అసలు ప్రింటింగే లేదని చెప్పగలుగుతారు? అంటే ఈ వివరాలు, ఈ అగ్రిమెంట్లు, ఈ పొరపాట ముఖ్యమంత్రి గారి కార్యాలయం మీకు అందించలేదా ఈ సమాచారం? చాలా స్పష్టంగా నేను చదువుతా ఇందులో, ఈటీఎస్ ఇండియా హియర్ బై గ్రాంట్స్ టు ద డిపార్ట్మెంట్ ద రైట్ టు ప్రింట్ ద స్పెసిఫిక్ పేపర్ టు బి యూజ్డ్, అండర్లైన్ చేసుకోండి, స్పెసిఫిక్ పేపర్ టు బి యూజ్డ్ ఫర్ ద స్కోర్ రిపోర్ట్, సర్టిఫికేట్స్ అండ్ ఆల్ ప్రింటింగ్ ఆఫ్ టెస్ట్ మెటీరియల్స్. అంటే విద్యార్థులకు ఇవ్వబోయే మెటీరియల్ కూడా వాళ్ళే స్పెసిఫై చేస్తారు. చాలా క్లియర్గా ఎటువంటి పేపర్ కూడా వాడాలో అప్రాప్రియేట్ పేపర్ని వాళ్ళే డిసైడ్ చేస్తారు. డిపార్ట్మెంట్ ఇచ్చే ఈ టెస్ట్కి 15 డేస్లో వాళ్ళు అప్రూవల్ చేస్తామంటున్నారు. ఎవరికి? ప్రింటర్కి.
ద ప్రింటర్ షాల్ బి వెటెడ్ అండ్ అప్రూవ్డ్ బై ఈటీఎస్ ఇండియా. ఇంత క్లియర్గా రాశారు మీరు అగ్రిమెంట్లో. ఆ ప్రింటర్ ఎవరో కూడా ఈ సంస్థనే ఫైనలైజ్ చేస్తుంది. సో ఎక్కడ దీంట్లో ఆన్లైన్ ఉంది? ఏ విధంగా మీరు పాఠశాలలో ఆన్లైన్ ఇంతమంది విద్యార్థులు మీరు తీసుకెళ్ళగలుగుతారు? జనసేన పార్టీ 3 రోజుల క్రితం మేము నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో బొత్స గారిని కాదు, ప్రభుత్వాన్ని మేము అడిగింది ఏంటంటే, అసలు టోఫెల్ పరీక్ష అనేది అమెరికాకి వెళ్ళే ముందు అక్కడ ఉన్నత చదువుల కోసం చదువుకునే విద్యార్థులకి కొన్ని యూనివర్సిటీస్ మాకు టోఫెల్ స్కోర్ కావాలని అడుగుతారు. ఆ పరీక్ష ఎప్పుడు ఇస్తారు? వీళ్ళు ఎప్పుడు రాస్తారు? డిగ్రీ ఫైనల్ ఇయర్లో, ఇంజనీరింగ్ చదువుకుంటున్న 4వ సంవత్సరంలో, లేదా అమెరికాకి వెళ్ళే ముందు ప్రిపేర్ అయ్యి ఆ టెస్ట్ని వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి సబ్మిట్ చేసే ముందు వీళ్ళ సర్టిఫికేట్లు టోఫెల్ టెస్ట్ తీసుకుంటారు. మీరు 3వ తరగతి నుంచి 10వ తరగతిలో చదువుకునే విద్యార్థులకి ఎందుకు ఇస్తున్నారు ఈ టెస్ట్? ఏ విధంగా మీరు వాళ్ళని సిద్ధం చేస్తున్నారు? ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది? మీరు చేసుకున్న ఒప్పందంలో ఇది గ్యారంటీడ్ మినిమం పర్చేజ్ అంటే రాష్ట్రంలో 1,06,316 విద్యార్థులకి ఈ సంస్థతో మీరు ఒప్పందం చేసుకుని ఇది గ్యారంటీడ్ మినిమం పర్చేజ్ అని మీరు ఇచ్చారు. ఎంతమంది వెళ్ళారండి ఈ సంవత్సరం అమెరికాకి? తెలుగు రాష్ట్రాల నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుపుకొని 40,000 మందికి వీసాలు దొరికినాయి విద్యార్థులకు. మరి దీంట్లో ఇది చీకటి ఒప్పందం అని, ఇందులో అనుమానాలు వస్తున్నాయని, దీని వెనక ఏం జరిగిందో, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న అనుమానాలు ఎందుకు ఒక మంత్రిగా మీరు బాధ్యత తీసుకుని దీనికి సమాధానం చెప్పడం లేదు? అదే కాదు, ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఎక్కడైనా సరే మనం సంస్థల ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తారు, అధికార యంత్రాంగం ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఇది ఇటువంటి అగ్రిమెంట్ అనేది మంచిది కాదు, పిల్లలపైన ఒత్తిడి వస్తుంది, పాఠశాలలో మనం ప్రిపేర్డ్గా లేము. మనకి ఎంతమంది పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకి మనం ఇంగ్లీష్ టీచర్లు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వగలుగుతున్నాం? 100% మనం ఇవ్వలేకపోతున్నాం కదా పాఠశాలలో. ఇంగ్లీష్ టీచ్ చేసే మన టీచర్సు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కోరినంత సంఖ్యలో లేరు కదా. ఇది ప్రభుత్వమే ఒప్పుకుని, ప్రభుత్వమే టీచర్స్కి మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పి గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు తెలుగు భాష కాదు ఇంగ్లీష్ భాషలోనే మాధ్యమం అని చెప్పాలి, మనం మార్చుకోవాలని చెప్పి ఆయనే కదా ఆ రోజున క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మరి ఏమైపోయింది ఈరోజు రాష్ట్రంలో? కనీసం ప్రతి విద్యార్థికి కేవలం ₹7.50 ఖర్చు అవుతుందని మంత్రి గారు చెప్పారు. నేను చెప్తున్నా బొత్స గారికి, మీ అగ్రిమెంట్లో ఉన్న లెక్కలు మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు చేసుకున్న ఒప్పందంలో సంవత్సరానికి ₹156 కోట్ల వాళ్ళ అంచనా మేరకు ఖర్చు అవుతుంది. ఇది ఒక ప్రైవేట్ సంస్థకి మీరు ఎందుకు కట్టబెడుతున్నారు? ఉపయోగం లేని ఎగ్జామ్స్ కోసం. టోఫెల్ అనే పరీక్ష ఎప్పుడు తీసుకుంటారు విద్యార్థులు? అమెరికాకి వెళ్ళే ముందు, అక్కడ అప్లై చేసుకునే ముందు 4వ సంవత్సరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో అప్పుడు వీళ్ళు టోఫెల్ టెస్ట్ రాస్తారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మీరు ఎందుకు పెడుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో అనవసరమైన టెస్టు? మానసికంగా ఇబ్బంది పెట్టి, దానివల్లనే అనుకుంటా ప్రభుత్వ పాఠశాల నుంచి 3,88,000 మంది విద్యార్థులు గత సంవత్సరం డ్రాప్ అవుట్ అయిపోయినాయి. ఇది ప్రభుత్వ లెక్కల మేరకే, వాలంటీర్లు చేసిన లెక్కల మేరకు, వాళ్ళు చేసిన సర్వే మేరకు, జీఈఆర్ సర్వే మేరకు ఇన్ని లక్షల మంది ప్రభుత్వ పాఠశాల నుంచి ఎందుకు డ్రాప్ అవుట్ అయిపోయారు? ఏ కారణంతో మీరు నాడు నేడు అనే కార్యక్రమం చేసి అద్భుతంగా అక్కడ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు, మరి వాస్తవంగా అది క్షేత్రస్థాయిలో కనపడడం లేదు. వీటి గురించి మీరు సమాధానం చెప్పండి. పార్టీ గురించి విమర్శించారు నిన్న, నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా సీనియర్ నాయకులు ఆయన రాజకీయాల్లో. ఎలక్షన్ కమిషనే ఉత్తరం రాసింది వైఎస్ఆర్సీపీకి ఎవరు ప్రెసిడెంట్ అని. శాశ్వత అధ్యక్షుడని పదవే లేదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటించేసుకున్న శాశ్వత అధ్యక్షుడని, అది ఇమీడియట్గా సవరించండి మీరు చేసిన తీర్మానాన్ని. ఎలక్షన్ కమిషన్ దీన్ని ఆమోదించదని చెప్పి వాళ్ళే ప్రకటించారు. అసలు తాడు బొంగరం లేని పార్టీ, క్రియాశీలక సభ్యులు లేరు, సభ్యత్వం లేదు. ఎలక్షన్ కమిషన్ రాసిన ఉత్తరం మేరకు మీకు పార్టీ అధ్యక్షుడు కూడా లేడు, మీరు జనసేన పార్టీ గురించి విమర్శిస్తారు. వాస్తవాలు తెలుసుకోండి. మేము హెచ్చరించేది దయచేసి పేద ప్రజలు, పేద బిడ్డలు
పేద విద్యార్థులని పదే పదే చెప్పుకొని మీరు ఉపన్యాసాల్లో ప్రభుత్వ నిధుల్ని మీరు దుర్వినియోగం చేయబాకండి మీ సొంత స్వార్థాల కోసం. ఇటువంటి ఒప్పందాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. భవిష్యత్తులో మన బిడ్డలు చదువుకోలేని పరిస్థితి, మానసిక ఒత్తిడికి లొంగై వాళ్ళు పాఠశాలకే వెళ్ళడం మానేసే పరిస్థితి వస్తుందని అనేక మంది నిపుణులు చెప్తున్నారు. మంత్రి గారు కూడా దయచేసి ఇంకొకసారి మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి. బహుశా ఈ 54 పేజీల అగ్రిమెంట్ కాపీ మీకు సీఎంఓలో చూపించుండరు. నిన్న చదవండి. మెయిన్ పాయింట్స్ మీరు చెప్పిన 3 పాయింట్స్కి నేను సమాధానం చెప్పాను, పారా నంబర్తో సహా. ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా చర్చకు సిద్ధం అంటే నేను కూడా సిద్ధం. అసలు టోఫెల్ పరీక్ష అనేది ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది? ఎందుకు మన విద్యార్థులను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? ఎవరు కోరారు అసలు టోఫెల్ టెస్టు? ఎక్కడైనా మన రాష్ట్రంలో తల్లిదండ్రులు కోరారా 3వ తరగతి చదువుకునే విద్యార్థులకి టోఫెల్ టెస్ట్ పెట్టమని? పోనీ విద్యార్థులు ఎక్కడైనా అడిగారా మీకు మేము ఇంకా ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటామని? ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే మీరు మంచి టీచర్లు పెట్టండి, మంచి స్టడీ మెటీరియల్ ఇవ్వండి. అంతేగాని టోఫెల్ సంస్థ ద్వారా, ఈటీఎస్ సంస్థ ద్వారా మీరు మన రాష్ట్ర పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు ఈ విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన మీరు క్షుణ్ణంగా ఒక అధ్యయనం చేసి, మంత్రి గారు మీకు బాధ్యత ఉంది, ఎందుకు మిమ్మల్ని మిస్లీడ్ చేశారు ఈ అధికార యంత్రాంగం, ఈ సీఎంఓ? ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో మీకు సమాచారం అందించలేదు? ఆధారాలతో సహా, సంఖ్యలతో సహా నేను మీకు చూపించాను. ఈ రోజున 54 పేజీల అగ్రిమెంటు ఈ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టబెట్టబోతోంది ఇంత నిధులు? అసలు వాళ్ళెవరు మీకు చెప్పడానికి ఏ ప్రింటర్కి ఇవ్వాలని? వాళ్ళెవరు చెప్పడానికి మీకు ఎటువంటి పేపర్ వాడాలనేది? ఎందుకు ఈ విధంగా మన డబ్బుని మీరు వృధా చేస్తున్నారు? ఈ ప్రశ్నలకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మంత్రి గారు స్పందిస్తే మేము మా దగ్గర ఉన్న సమాచారం మీకు అందించి తప్పకుండా మన పాఠశాలలో మెరుగైన విద్య కోసం, ప్రభుత్వ పాఠశాలంగా అద్భుతంగా మన బిడ్డలు చదువుకునే విధంగా జనసేన పార్టీ మీకు తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. నా అభిప్రాయం అది. నిన్న ఆయన హడావడిగా ప్రెస్ మీట్ పెట్టారు. బహుశా ఆ 54 పేజీల అగ్రిమెంట్ ఆయన పూర్తిగా క్షుణ్ణంగా చదవలేదేమో. ఆయన తొందరపడి మీరు దాని గురించి అధ్యయనం చేసి కావాలంటే ఎక్స్పర్ట్స్ని తెప్పించుకుని మీరు మాట్లాడి అదే చదువుకుని అప్పుడు మీరు మాట్లాడమని చెప్పారు ప్రూఫ్స్తో సహా. నా దగ్గర ఉన్న అగ్రిమెంట్ కాపీలో ఉన్న ముఖ్యమైన అంశాలు నేను మీ ముందు పెట్టాను, ఎందుకంటే మంత్రి గారు కూడా తెలియాలని. దానికి ఆయన సమాధానం చెప్పాలి. చిన్న అనుమానం అదే, లేకపోతే ఆయన చాలా సీనియర్ మినిస్టర్, ఆయనకి తెలియకుండా ఎందుకు ఉంటుంది?